రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ, విభజన సమస్యలపైనే ఫోకస్. హైదరాబాద్లో చంద్రబాబుకు ఘన స్వాగతం. రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చ, రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయం. డెవిల్ను నియంత్రించాం, ఇకపై ఎవరికీ ఇబ్బంది ఉండదన్న చంద్రబాబు. స్మగ్లింగ్ చేస్తున్న పెద్ద తలకాయలను పట్టుకోండి, అటవీశాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశం. రేపటి నుంచి కడప జిల్లాలో జగన్ పర్యటన, సీనియర్ లీడర్లతో తాజా పరిణామాలపై చర్చ. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క లీగల్ నోటీసులు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనాలు పరిశీలించిన స్పీకర్, 5 ఏళ్లుగా అసెంబ్లీ భవనాలను వైసీపీ పట్టించుకోలేదన్న అయ్యన్న. ఓఆర్ఆర్ లోపల ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్న బట్టి, ఫార్మా హబ్ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామన్న శ్రీధర్ బాబు. నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలి, పరీక్ష నిర్వహణ రాష్ట్రాలకే అప్పగించాలన్న జీవన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ ని తిట్టడమే గత పర్యాటక శాఖ మంత్రి పని, ఋషికొండ ప్యాలెస్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న కందుల దుర్గేష్. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. రేవంత్ రెడ్డికి యువతపై ప్రేమ లేదు, నిరుద్యోగులు అంటే గౌరవం లేదన్న కేటీఆర్. ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు, జూలై 18 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన రౌజ్ అవెన్యూ కోర్ట్. తెలంగాణలో రాజ్యాంగం ఉందా, స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ ఇస్తామన్న కౌశిక్ రెడ్డి. లావణ్యతో ఎలాంటి శారీరక సంబంధం లేదు, ఆర్థికపరమైన రిలేషన్ లేదన్న హీరో రాజ్ తరుణ్. నీట్ పీజీ పరీక్షకు కొత్త తేదీలు ఖరారు, ఆగస్టు 11న నీట్ పీజీ ఎగ్జామ్, 2 షిఫ్టుల్లో ఎగ్జామ్ నిర్వహణ. రేపటి నుంచి 3 రోజుల పాటు మోడీ విదేశీ పర్యటన, రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటించనున్న భారత ప్రధాని. భారత్ రష్యా మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగయ్యాయి, మోడీ పుతిన్ భేటీతో మరింత బలపడతాయన్న జైశంకర్. ప్రత్యేక డ్రైవ్ కింద 2500 జనరల్ కోచ్ల తయారీ, మరో 10,000 జనరల్ కోచ్లకు ఆమోదం లభించిందన్న అశ్విని వైష్ణవ్. ప్యారిస్ ఒలింపిక్స్ కి వెళ్లి పతకాలతో రండి, క్రీడాకారులకు ప్రధాని మోడీ సూచన. హత్రాస్ దుర్ఘటనలో బాధితులకు రాహుల్ పరామర్శ, బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్. నీట్ పరీక్షను రద్దు చేసేది లేదు, సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు దక్కని ఊరట, కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు. అస్సాంలో కొనసాగుతున్న వరద బీభత్సం, కుండపోత వర్షంతో నీట మునిగిన గ్రామాలు. యూకే కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్, ఓటమికి బాధ్యత వహిస్తానన్న రిషి సునక్.